చైతన్యరథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నారా లోకేష్ సన్ ఆఫ్ నారా చంద్రబాబు నాయుడు. దమ్ముగా ధైర్యంగా చెప్పుకునే వ్యక్తి నారా లోకేష్. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పుకుంటాడు? మా నాన్న రాజశేఖర రెడ్డి అని కూడా చెప్పుకోలేని నిష్ఠ దరిద్రులు ఉన్నారు వీళ్ళందరూ. పేటీఎం కూలీలు చాలా మంది చంద్రబాబు గారు అబ్బాయి అంటున్నారు తప్ప లోకేష్ పేరెత్తడానికి కూడా గజ వణుకుతున్నారు. పేటీఎం కూలీలు వణికేదే ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ లో దుప్పటి కప్పు పడుకున్నాడు లోకేష్ దెబ్బకి. ఆ లోకేష్ ని పట్టుకుని చంద్రబాబు గారు అబ్బాయి అంటం వెనక ఉన్న అసలు కారణం ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి లోకేష్ పేరు చెప్తే అంత భయం ఎందుకు పడుతున్నారో విశ్లేషించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి జగన్మోహన్ రెడ్డి భయానికి గల కారణాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే బ్రహ్మ గారు, మన చైతన్య రథం వీక్షకులు కూడా. ఇటీవల గమనిస్తూ ఉంటే నారా లోకేష్ పేరెత్తడానికి కూడా భయపడిపోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధినేత జగన్మోహన్ రెడ్డి. అంత భయపడ్డ కారణం ఏంటంటారు? ఏంటి, ఎవరైనా ఒక తండ్రిని స్ఫూర్తిగా చెప్పుకుంటానికి కూడా ఒక ధైర్యం ఉండాలండి. ఒక తండ్రిని అడుగుజాడల్లో నడుస్తూ ఒక స్థాయి చేరుకోవటానికి ప్రయత్నిస్తున్నాడంటే ఆ తండ్రి యొక్క క్యారెక్టర్ మీద ఆ కొడుకు ఉండే ప్రేమ, నమ్మకం అనేది ముఖ్యం. అంతేగాని తండ్రి సావు నాకు పదవి వస్తే చాలు అనుకునే వ్యక్తుల గురించి మాట్లాడటం అంటే ఇది అరిచేయి అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపటానికి ప్రయత్నించే మూర్ఖులు ఎలాంటి వాళ్ళు అలాంటి వ్యక్తులనే చెప్పాలి. ఇప్పుడు లోకేష్ గారిని కించపరచాలనే ఉద్దేశం మీద చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి అనకపోతే ఆయన చంద్రబాబు నాయుడు గారి అబ్బాయిగా దాటిపోయి తనంటూ తను పార్టీ కార్యకర్తలతో మమేకమయ్యి ప్రజలతో మమేకమయ్యి మంగళగిరి నియోజకవర్గంలో ఒకసారి ఓడిపోయి కూడా అదే నియోజకవర్గం నుంచే నేను ఎన్నికవ్వాలి తప్ప ఇంకొక సాటికి వెళ్ళను, మడమ తిప్పను, మాట తప్పను అని అదే నియోజకవర్గ ప్రజల యొక్క అభిమానం చూరగొని తర్వాత అఖిల భారత తెలుగుదేశం అధ్యక్షుడిగా, ఐటీ శాఖ మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా అనేక సంస్కరణలు పెట్టి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవటమే కాకుండా అనేక అంటే ఒక అంతర్జాతీయ ఐటీ కంపెనీలు ఆయన ఎప్పుడైతే ఐటీ మంత్రిగా వచ్చాడో మా గమ్యస్థానం మళ్ళీ ఆంధ్రప్రదేశే, అలాంటి విలువగల మంత్రుల నేతృత్వంలో మా కంపెనీలు కొనసాగుతాయి అని టీసీఎస్ లాంటి సంస్థ మళ్ళీ వచ్చి వైజాగ్లో కార్యకలాపాలు ప్రారంభిస్తుందంటే ఎంత గొప్ప గర్వకారణమైన విషయం అండి. ఆయనకి ఆ ఫీల్డ్ మీద ఉన్న అవగాహన, నాలెడ్జ్, తర్వాత ఆయన అంతర్జాతీయ స్థాయి యూనివర్సిటీల్లో చదివాడు, అంతర్జాతీయ స్థాయి ఆర్గనైజేషన్లో పనిచేశాడు. తర్వాత పార్టీ కార్యకర్తలకి ఆ రోజుల్లో జీవిత బీమా ప్రతి కార్యకర్తకి, అదే కాదు ప్రభుత్వ డైరెక్ట్గా లబ్ధిదారుల అకౌంట్లో పడాలనే ఫస్ట్ ఐడియా ఇచ్చిందే బ్రెయిన్ చైల్డే లోకేష్ గారే దాన్ని ప్రవేశపెట్టింది. అప్పుడు రాక అసలు ఎక్కడ కూడా దేశంలో ఏ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ అటువంటి ఐడియానే లేదు. అటువంటి అంకురార్పణ చేసిన వ్యక్తిని ఫలానా వాళ్ళ అబ్బాయి అని పిలిచటం ద్వారా వాళ్ళు ఒక సునకానందం పొందితే ప్రజలందరికీ లోకేష్ అనే వ్యక్తి ఎవరో తెలుసు. తర్వాత మరీ ముఖ్యంగా స్కూల్ పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులకి ఎట్లాంటి న్యాయం జరిగింది, లబ్ధి జరిగింది. స్కూళ్ళు కొన్ని కబంధ హస్తాల్లోంచి బయటకు వచ్చేసి నిజమైన విద్య అనేది వాళ్ళ పిల్లలకు అందుతుంది, వాళ్ళకి తల్లిదండ్రులకి స్వేచ్ఛ దొరికింది. చక్కగా వాళ్ళ పిల్లల్ని ఎలాంటి మౌళ్ళు చేసుకోదలుచుకున్నారో ఆ విధమైనటువంటి వ్యవస్థ వాళ్ళ స్కూళ్ళల్లో వచ్చింది. గతంలో ఈ స్కూళ్ళను కూడా కబ్జా చేసేసారు. ఇది మా పార్టీకి సంబంధించిన విషయం, ఇందులో ఎవరు తలా చెయ్యి వేలు పెట్టడానికి వీలు లేదు అని దాన్ని నాడు నేడు అనే ఒక కార్యక్రమం పెట్టి దాన్ని ఆర్థిక ప్రయోజనానికి ఉపయోగించుకున్నారు. అప్పుడు మొన్న ఈయన వచ్చిన తర్వాత తల్లిదండ్రుల అందరినీ, మేధావులు, గ్రామంలో శ్రేయభిలాషులు అందరితోనూ బడి పిల్లలతో ఒక పండగ వాతావరణం లాంటి వాతావరణం తీసుకొచ్చాడు. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ అని పెట్టాడండి. అసలు అందులో కూడా నిజంగా మాట్లాడితే రఘురామరాజు గారు చెప్తా ఉంటాడు, వైఎస్ఆర్ అంటే యువజన, ఎస్ అంటే శ్రామిక, ఆర్ అంటే రైతు. కానీ ప్రజలకు ఎట్లా చెబుతున్నాడు ఆ వైఎస్ఆర్ అని? ఇది వాళ్ళ తండ్రి పేరు చెప్పుకుని కాయలు అమ్ముకున్నాడు, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటారు. అదే అన్న, ఆ పేరు కబ్జా చేశాడు. మళ్ళీ దాన్ని కూడా తండ్రికి ఆపాదించకుండా ఇంకొకటి పెట్టాడు. తర్వాత మొన్న 2019లో ఆయన ముఖ్యమంత్రి కాగలిగాడంటే కేవలం రాజశేఖర రెడ్డి గారి అబ్బాయిని నన్ను ఒక అవకాశం ఇవ్వండి. తల్లి కూడా చెప్పింది, రాజశేఖర రెడ్డి రాజన్న ప్రభుత్వం పెడతాడు మా అబ్బాయి వస్తే, మా అబ్బాయి కాదు మీ అబ్బాయి అని తల్లి చెల్లి ఇంతమంది
రాష్ట్రం అంతా తిరిగి కాళ్ళకి బలపాలు కట్టుకుని నువ్వు అర్థించితే అధికారం ఇస్తే ఇచ్చిన మర్నాడే ప్రజావేదిక కూల్చడం ద్వారా నీ నిజ స్వరూపం చూపించావు. ఇలాంటి ఆడు నువ్వు తండ్రి పేరు ఎప్పుడు ఉపయోగించుకున్నావు? నువ్వు అధికారం కోసం ఉపయోగించుకున్నావు, ఆ రోజు సంతకాలు పెట్టించుకోవటానికి. అంతేగాని నీకు తండ్రి మీద నిజంగా కనుక అభిమానం ఉంటే ఆ తండ్రి చేసిన పనులకి పూర్తి విరుద్ధంగా చేసావు నువ్వు. ఆ తండ్రి నీ పదవులని అడ్డం పెట్టుకుని అధికారాన్ని ఈ క్విడ్ ప్రోకో, మనీ లాండరింగ్ ఇవన్నీ చేసింది నువ్వు, చెయ్యి ఆయింది చేయించింది నువ్వు. ఆ రకంగా తండ్రి పేరును కూడా బదనాం చేసేసావు నువ్వు. మళ్ళీ అదే తండ్రిని మళ్ళీ నేను 14లో నాకు అవకాశం 19లో అవకాశం ఇవ్వండి, నేను రాజశేఖర రెడ్డి గారి కొడుకునని చెప్పుకున్నావు. మళ్ళీ వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డిని మర్చిపోయావు, రాజశేఖర రెడ్డి విధానాలని మర్చిపోయావు. ఇవాళ నీ కార్యకర్తలతో ఎలా ఆయన్ని ఏదో కించపరచాలని మీరు కించపరిస్తే లోకేష్ గారి విలువ ఎవరు తగ్గదు. ఎవరన్నా వాళ్ళు చేసుకునే తప్పులు మూలన వాళ్ళ విలువలు తగ్గుతాయి. కానీ లోకేష్ గారు అనుక్షణం ప్రతిక్షణం తన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ తన యొక్క ప్రతిభని ప్రదర్శించి రాష్ట్రంలో ఎలా మేలు చేయాలి, ఎలాంటి ఐటీ కంపెనీలు తీసుకురావాలి. ఇవాళ గూగుల్ లాంటి కంపెనీ కూడా వచ్చి మళ్ళీ అమరావతిలో పెడుతున్నాయి. అలాంటి అనేక కంపెనీలు ఇవాళ కొన్ని వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నాయి. అంటే ఐటీ శాఖ మంత్రిగా ఆయన పేరు ఉండేది ఏంటంటే అప్పల స్వామి, ఆయన పేరు కోడిగుడ్డు మంత్రి ఉన్నంతకాలం ఎవడు రాలి. అప్పడాల ఫ్యాక్టరీలు ఆడు కూడా రాలి, అప్పడాల మిషన్ పెడతానికి కూడా. గుడివాడ అమర్నాథ్ ఆ పేరు కూడా గుర్తులేదు, అందరు కోడిగుడ్డు మంత్రి అంటేనే గుర్తు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు అప్పడాలతోనూ వీళ్ళతోనూ ఎంఓఈలు చేసుకున్నామని శాసనసభలో చెప్పాడు. అందరూ బిత్తరపోయారు. అతనికి అసలు ఒక భారీ పరిశ్రమల గురించి కూడా అవగాహన లేని వ్యక్తి, ఐటీ గురించి అంతకన్నా తెలీదు. అప్పుడు జెనీవా ప్రపంచ పెట్టుబడుల సమావేశానికి ఎందుకు వెళ్ళట్లేదంటే అక్కడ ఎక్కువ సలేస్తుందని వెళ్ళట్లేదని చెప్పాడు. అట్లా అదే మరి ఇవాళ ఐటీ శాఖ మంత్రిగా లోకేష్ గారు వచ్చాడంటే మొత్తం ప్రపంచమే గుర్తించింది. ఇప్పుడు మీరు పలానాళ్ళ అబ్బాయి అని ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఏముంది? అదేదన్నా అవసరం ఉంటే ఆయన చెప్పుకున్నాడు, నేను పలానా వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకునని. వీళ్ళకి అర్థం కాదు ఏంటంటే సార్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సన్ ఆఫ్ వైఎస్ రాజశేఖర రెడ్డి పులివెందుల నివాసం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ కాకుండా ఇండియాలో ఉన్న ప్రతి కోర్టులో అడ్రస్ ఉంది. ప్రతి పోలీస్ స్టేషన్లో ఆర్థిక ఉగ్రవాది దొంగ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అతని పేరు స్పష్టంగా అన్ని చోట్ల ఉంది. అదే నారా లోకేష్ పేరు వరల్డ్ బ్యాంకులో రాసి ఉంటుంది, ప్రపంచ బ్యాంకులో రాసి ఉంటుంది ఆయన పేరు. ఆయనకి ఈయనకి పోలిక. అట్లాగే ఇప్పుడు వీళ్ళు ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అబ్బాయిని అలా విజయం గారు చెప్పి అయ్యా పలానా తండ్రి ఈయనకి ఆయన్ని చూసి ఓటేయండి అని అభ్యర్థించింది. ఒక్కసారి అవకాశం ఇవ్వమంది. అలాగే షర్మిల కూడా నేను వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డగా అడుగుతున్నాను, మా అన్నను గెలిపించండి, ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి అని అంతమంది దిగితే నిన్ను నమ్మి ఇచ్చినందుకు పదవిని నువ్వు రాజశేఖర రెడ్డి పేరుని నిలబెట్టలేకపోయావు, నీ పేరుని ఒక ప్రజల్లో మంచి ఇది తెచ్చుకోలేకపోయావు పేరు. దాంతో 2024 వచ్చేటప్పటికి అసలు నువ్వు వద్దే వద్దు, నువ్వు ప్రతిపక్ష నాయకుడు కూడా ఉండటానికి వీలు లేదని ఒక తీర్పు ప్రజలు ఇచ్చిన తర్వాత లోకేష్ గారు ఆల్రెడీ ఒక ఉనికిలో ఆయన ఉన్నాడు. మీరు ఆయన్ని ఏ విధంగా పిలిచినా మీ సునకానందం తప్ప ఆయన ఒక మంత్రిగా రాష్ట్రంలో నా సహచరుల మంత్రులతో కలిసి ఆయన పనిచేస్తానని చెప్పుకుంటున్నాడు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శనంలో చేస్తానని చెబుతున్నాడు. అన్న పవన్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు. మేమందరం కూడా సమిష్టిగా మంచి ఫలితాలు సాధిస్తాము అనే ఒక ధీమాతో ఆయన వెళ్తున్నాడు. అలాంటి ఆయన మీద మీరేసే ఇలాంటి కువిమర్శలు ప్రజలు వాళ్ళు పట్టించుకునే స్థాయి లేదు. ఎందుకంటే ఎంత వీరుడైతే ఎక్కడైతే దెబ్బతిన్నాడో అదే యుద్ధంలో మళ్ళీ గెలవటం అంటే సామాన్యంగా ఎవరు కూడా రాజకీయ నాయకులు ఒక నియోజకవర్గంలో ప్రతికూల ఫలితం వచ్చిన తర్వాత ఖచ్చితంగా నియోజకవర్గం మారుస్తారు. నువ్వు మరి నీ తండ్రి నుంచి వస్తున్న నియోజకవర్గాన్ని మార్చి ఇంకోసాటికి వచ్చి పోరాడటానికి ప్రయత్నించలేకపోయావు కదా. నీ తల్లికి వైజాగ్లో సీట్ ఇప్పించి గెలిపించలేకపోయావు కదా. అంటే నీకు అక్కడ ఉంటేనే పులివెందుల్లోనే నీకు బలం, ముసలికి గనక నీళ్ళల్లో ఉన్నట్టు. అది కాకుండా నువ్వు రాష్ట్రంలో అంతా మంచి చేస్తే ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా గెలవాలి. అదే మరి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కనుక చేస్తే నువ్వు ముద్రగడ పద్మనాభాన్ని దింపి ఆయన్ని ఓడించాలని
పంతం పట్టి ఆయన ఏమయ్యాడు, ఆఖరికి పేరు మార్చుకుని పంచాయతీ ఒక నాయకుడు దింపాడు అక్కడ. అదే అంటున్నా, పంచాయతీకి ఒక నాయకుడిని దింపాడు. ముద్రగడ పద్మనాభం కనుక వస్తే పవన్ కళ్యాణ్ అసలు ఓడిపోతాడు, వెళ్ళిపోతాడు అనుకున్నాడు. ఆయన పేరు మార్చుకోవటం తప్ప పాపం ఆయనకి అవమానం మిగిలింది. 300 కోట్లు ఖర్చు పెట్టాడు సార్ జగన్ రెడ్డి. అవును, ఆ అమ్మాయి ముద్రగడ పద్మనాభం కూతురు కూడా చెప్పిందండి, మా నాన్నని ఇతను వాడుకుంటున్నాడు తప్ప అతనికి ఏమి ఇవ్వడం. మన ఈ మధ్య కూడా పని రాష్ట్రంలో ఏదన్నా స్థాయి గల ఇది ఇచ్చాడా, 33 మంది కోఆర్డినేటర్లో ఆయనకు ఒక పోస్ట్ ఇచ్చాడు. ఆయనకి వాళ్ళ విలువే ఉంది. అట్లాగే ఇవాళ వైఎస్ఆర్సీపీ నాయకులు లోకేష్ గారిని కావాలని కించపరచాలని, ప్రజల్లో పలసబడాలని చంద్రబాబు నాయుడు గారి పేరు కొడుకని చెబితే చంద్రబాబు నాయుడు గారికి అపకీర్తి ఏం లేదు. అందువల్ల పలానా ఆయన కొడుకు ఈయనంటే ఈయనకు వచ్చే నష్టమేం లేదు, ఇంకా కీర్తి పెరుగుతుందే తప్ప. చంద్రబాబు నాయుడు గారి మీద ఎవరు కూడా శత్రువు కూడా విమర్శించడు. ఆఖరికి పులివెందుల నియోజకవర్గ ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మాకు ఫలితాలు అందినాయి అని చెబుతున్నారు. వాస్తవం కూడా అదే అంటున్నా. ఇప్పుడు ఆయన ఇంటి మీద కూడా దాడి చేశారు, నువ్వు మాతో పనులు చేయించి ఇక్కడ మాకు బిల్లులు కూడా ఇవ్వకుండా అన్యాయం చేసావని. పులివెందుల్లో ఇవాళ నీళ్లు తాగుతున్నారంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అని ఆ పులివెందుల ప్రజలే చెబుతున్నారు. పులివెందులకు మంచినీళ్ళు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ, అది సాగునీరు ఇచ్చింది తెలుగుదేశం. స్టీల్ ఫ్యాక్టరీ తీసుకొస్తుంది కడప జిల్లాకి ఈ కూటమి ప్రభుత్వం. ఆ పులివెందుల సగం ఆపేసిన స్కూల్ కూడా టీడీపీ పూర్తి చేస్తాం. కాబట్టి నువ్వు ఆ ఎస్టేట్ పేరు ఏంటంటే అక్కడ ఇడుపులపాయ ఎస్టేట్లో డెవలప్ చేసుకున్నావు, కానీ నువ్వు కడప జిల్లాకి కానీ కడప జిల్లా ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజలు కూడా నిన్ను ఎంతో ఆశలతో ఎన్నుకున్నారు, కానీ వాళ్ళ ఆశలన్నీ అడియాశలు చేసావు. కాబట్టి నీకు చెప్పాల్సిన గుణపాఠం చెప్పారు. తర్వాత 29లో కూడా మీకు ఎలాంటి గుణపాఠం చెప్తారో కూడా ఇప్పుడు మీరే నిర్ణయించారు. మొన్న మహిళల్ని తిట్టడం ద్వారా, తర్వాత పొదిల్లో మహిళల మీద చెప్పులు దాడి రాళ్ళ దాడి చేయటం ద్వారా రాష్ట్ర ప్రజల మీద చేశారు మీరు, ఒక్క మహిళల మీద కాదు. కాబట్టి 2029లో కూడా ఈ పార్టీ బతికి బట్టగడుతుంది అనేది ఒట్టి మాట బ్రహ్మం గారు. అది శిలాశాసనం లాంటిది. అయిపోయిందండి, ఆ పార్టీ సమాధి అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు నీ కోసం పోలీసులు వెనకాల తరుముకుంటూ వస్తూ ఉంటే నారా లోకేష్ కోసం ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. అది నీకు ఆయనకి తేడా. మీ ఇద్దరికి వయసులో కూడా 13 ఏళ్ళు 15 ఏళ్ళు తేడా ఉంది. కనీసం ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకుని నారా లోకేష్ దగ్గర ఎలా ప్రవర్తించాలో, రాజకీయం అంటే ఎలా చేయాలో, ప్రజలకు పాలన ఎలా అందించాలో చూసి నేర్చుకో.